పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణం సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చి క్రాసింగ్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ సంఘటనలో పక్కనే ఉన్న ప్రైవేటు బస్సును డాష్ కొడుతూ లారీ పల్టీ కొట్టింది. బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా అతిగా మద్యం సేవించి ఉన్న లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు సీఐ రాజేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రహదారిపై ఉన్న లారీ బస్సును తొలగించారు. రహదారిపై ఉన్న క్రాసింగ్ వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ యొక్క విషయంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఉసుకరే పొద్దుగా అత్త అని చెప్పిండు కదా, అర్థం చెప్పినాడు కదా మీరు. అదే మనోడు చెప్పినాడు కదా రాజు. పొద్దుగా సరే సార్ మంచిగా అంటూ బెంగళూరు వచ్చింది. సో ఇక్కడ టర్నింగ్ కాడ వచ్చేసి కొన్ని ప్యాసింజర్ దిగుతున్నారని కొన్ని స్లో చేసింది. సో ఇస్తే ప్యాసింజర్ దిగుతున్న క్రమంలో ఆ లారీ వచ్చేసి వాటర్ వేస్తున్నారు. బైపాస్ చేద్దాం ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ఆగిన బస్సు వచ్చేసి మూమెంట్ రాగానే దాన్ని రబ్ చేసుకుని వెళ్ళుతా ఇక్కడ బస్సు వచ్చేసి టువర్డ్స్ సో ఎవరికి ఎలాంటి ఇంజరీస్ ఏమి చేయలేదు. బట్ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏమైతుందో అతను కొంచెం చేతికి రాకపోయినట్టు, గ్లాసెస్ అన్ని పడుకుంటూ రాకపోయినట్టు. ఏముంది దీంట్లో ప్యాసింజర్స్ ఎవరు లేదు. ఏంటంటే ఈ టర్నింగ్ ఏంటంటే మొన్ననే ఒకటి ఇక్కడ జరిగింది. మరి అది ఏంటో ఒకసారి ఆరెంజ్ వాళ్ళతో కావచ్చు, ఎక్స్ఆర్ వాళ్ళతో కావచ్చు, ఈ గతంలో కూడా యాక్సిడెంట్ అని చెప్తున్నారు. కాస్టర్ బోర్డ్స్ పెట్టాము, స్పీడ్ లిమిట్ పెట్టాము. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రైలింగ్స్ ఇట్లా ఉన్నాయి. ఈ రైలింగ్స్ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం చూసాము. హెచ్ఆర్ వాళ్ళతో మాట్లాడి ఈ రైలింగ్ గ్యాప్ ఉంటుంటే అటు సర్వీస్ రోడ్ అయిపోయింది, ఇటు హైవే రోడ్ అయిపోయింది, మళ్ళీ సర్వీస్ రోడ్ అయిపోయింది. సో ప్యాసింజర్స్ ఇట్టున్నట్టు పాదరక్షకులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ షార్ట్ 1 వీక్లో ఈ హెచ్కేఆర్ఓతో మాట్లాడి ఎలాంటి గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇది కాస్టర్ బోర్డ్స్ అని పెట్టించాం ఆల్రెడీ. ఇంకో కొంచెం దూరం నుండి విజయపూర్ నుండి రేటు పెట్టి కట్టడం కూడా హెచ్కేఆర్ఓతో మాట్లాడేసి కాస్టర్ బోర్డ్స్ మనం పెట్టిస్తాం. ఒక ఫ్యూచర్ ప్రమాదం జరపడం. థ్యాంక్ యూ.